వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి రోజు కూడా దొడ్డిదారిలో రావడం కావచ్చు, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసలుకి ఎవరైతే స్పీకర్ ఉంటారో స్పీకర్ని కలిసే ముందు కూడా టైం చూసుకుంటూ 3 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోవడం కావచ్చు, రెండో రోజు గైడ్ హాజరు కావడం కావచ్చు, ఇప్పుడు ఎవరైతే అయ్యన్న పాత్రుడు గారిని కలవడానికి కావచ్చు స్పీకర్ని కలిసే అంత ఓపిక లేకుండా ఎందుకు పారిపోయాడు, పులివెందులు వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, పులివెందుల పులి అంటూ ఉంటారు, కానీ తొలి రోజే పిల్లిలాగా దొడ్డిదారిన వచ్చి వెళ్ళిపోయారు. అది కాక రెండో రోజు అయ్యన్న పాత్రుడు గారిని ఎవరైతే ఉన్నారో స్పీకర్గా చేసిన తర్వాత దాన్ని బాయ్కాట్ చేస్తూ గైడ్ హాజరు అవ్వడం కావచ్చు, అసలు పులివెందులు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? భయపడ్డాడు అనుకోవాలా, లేకపోతే ఇంకేదన్నా పెద్ద స్క్రిప్ట్ ఏమన్నా పులివెందుల్లో జరుగుతుంది అంటే ఏమంటారు? పులివెందుల అసెంబ్లీ ఖాళీ అవుతోందా? పులివెందుల శాసనసభ్యత్వానికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా అంటే అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉన్న అసెంబ్లీకి వెళ్ళటానికి సిద్ధంగా లేడా? జనరల్గా ఏంటంటే రెండో రోజు ఏ పని ఆపరు. ఒక పని ప్రారంభిస్తే ఇప్పుడు నువ్వు కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయ్యావు, లేదు కొత్తగా కాలేజీలో చేరావు, మొదటి రోజు వెళ్తాము, రెండో రోజు కూడా వెళ్తాం. ఎందుకంటే ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటారు. కానీ అసెంబ్లీకి తను రెండో రోజు ఎగ్గొట్టడం ద్వితీయ విఘ్నం. తను కావాలని విఘ్నం ఏంటది? ఇదేనా? ఒక్కడే రాజీనామా చేస్తున్నాడా? మొత్తం 11 మంది రాజీనామా చేస్తారా? ఎందుకంటే ఇవాళ తను వెళ్ళకపోవటమే కాదు, అసెంబ్లీకి మిగతా వాళ్ళని కూడా వెళ్ళొద్దన్నాడు. వాళ్ళు వెళ్ళలేదు. ఎవరు కూడా నీకు అన్ని ఖాళీగా ఉన్నాయి. ప్రతిపక్షం ప్రజా తీర్పుని తను గౌరవిస్తున్నాడా, అవమానిస్తున్నాడా? ప్రమాణం చేసి వెంటనే ఆ సభలో కూర్చోకుండా వెళ్ళిపోవటం సభను అవమానించటం, చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించటం. ఆయన చేసిన ప్రమాణం ఏంటి? సభ సంప్రదాయాలకి కట్టుబడి ఉంటానని, సభ మర్యాదని పాటిస్తానని, నియమాలని గౌరవిస్తానని అతను చేసిన ఒత్తు నిమిషం ఉంచుకోవాలా. 3 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి పడుకున్నాడు. అదే అతని మనస్తత్వమే విచిత్రమైనది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అది హైబ్రిడ్ పీసా ఏదో సినిమాలో అమ్మాయి ఎవరు అంటది హీరో, భానుమతి హైబ్రిడ్ పీస్ అన్నట్టుగా ఇతను ఏ పీసా అర్థం కావట్లా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన మనస్తత్వమే ఇవాళ ఒక పెద్ద ఇదైపోయింది. ఎవరికి? అటు డాక్టర్లకి, ఇటు మానసిక శాస్త్రవేత్తలకి ఎవరికి కూడా అందనటువంటి రేర్ పీస్ అన్నమాట. పులివెందుల రాజీనామాకి సిద్ధపడి అక్కడ అభిప్రాయ సేకరణకు ఏది తనకు ఓట్లు వేసినటువంటి ఓటర్లు, లేకపోతే తనకు ఓట్లు వేయించినటువంటి ఆ మండల పార్టీ నాయకులు, నియోజకవర్గ పార్టీ నాయకులు, పులివెందుల పెద్దలు, వైఎస్ కుటుంబ పెద్దలు ఏ పరిస్థితుల్లో తను అసెంబ్లీకి రాజీనామా చేయాల్సి వస్తోంది అని సంజాయిషి ఇచ్చుకోవడానికి వెళ్తున్నాడా? కడప లోక్సభకి అవినాష్ రెడ్డితో కూడా రాజీనామా చేపిస్తాడని ఇవాళ రేపు అసలు ఆయన అరెస్ట్ చేస్తారంటున్నారు. ఎవరిని? ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులో A8గా ఇప్పటిదాకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ అరెస్టును అలా చేసుకుంటూ వచ్చిన దాంట్లో సిబిఐ కూడా ఏదో బెయిల్ ఇచ్చినట్టు రాసుకుంది టెక్నికల్గా. ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే అవినాష్ రెడ్డి అసలు ఆయనతో రాజీనామా చేయించేస్తే ఈయన లోక్సభకి కంటెస్ట్ చేస్తాడా? ఉప ఎన్నికలు కనుక తెచ్చుకున్నట్లయితే కడప లోక్సభకి వెళ్ళిపోతే ఈ ఉపద్రవం తప్పుదు కదా. అంటే ఇప్పుడు పొయ్యిలో పడలేడు కదా. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉంటే ఇది పొయ్యిలాగా ఉందన్నమాట. దీనికన్నా ఆ పెనం నయ్యం ఏది లోక్సభకి వెళ్ళిపోదామని అటు అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఈయన ఎంపీగా కంటెస్ట్ చేయటమా? లేకపోతే ఖాళీ అయినటువంటి తన అసెంబ్లీ పులివెందుల దాంట్లో భారతీ మేడంను పెడతాడా? షర్మిలతో ఏదో రాజీ జరుగుతోంది అంటున్నారు. తల్లిని కూడా ఒత్తిడి చేశాడని, చెల్లితో రాజీ చెయ్యమని, చెల్లి చేసిన నష్టమే ఇవాళ తన పతనమని గ్రహించి షర్మిల మరి రాజీకి సిద్ధంగా లేదు. ఎందుకంటే షర్మిలను, సునీతను, అతను ఎవరో ఉన్నాడు వర్ర రవీంద్ర రెడ్డి,
అతనితో అసభ్యమైన పోస్టులు పెట్టించారు. ఏది మురసపల్లి షర్మిల శాస్త్రి అంతటితో ఆగల. అసలు ఆమె రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నట్టుగా. షర్మిలను కాదు, అసలు విజయమ్మనే వీళ్ళు ఆమె క్యారెక్టర్నే అసాసినేట్ చేసిన దీంట్లో. ఇక వావి వరసలు మర్చిపోయిన దీంట్లో అటు తల్లి ఇటు చెల్లి అసభ్యంగా చేసిన పోస్ట్. అందుకే కదా ఇంత పతనం. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడు. ఇప్పుడు కడప సొంత జిల్లాలో రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి రాజకీయం చేసినప్పుడు ఎప్పుడు ఇంతగా జరగలేదు. ఏది ఇంత ఓటమి. 10 సీట్లలో అసలు ఒక టైంలో తెలుగుదేశం పార్టీ 1 సీటే వచ్చేది, ఆ పొద్దుటూరు. ఏదో 1 సీటు కొట్టిన ఉదంతాలు మనం చూసాము. ఇప్పుడు కడప జిల్లాలో అసలు మొన్న అయితే స్వీప్ చేశారు, 1 గెలవలేదు తెలుగుదేశం. ఇలాంటి కడప జిల్లాలో తెలుగుదేశం అంత బలహీనంగా ఉన్న పార్టీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో కడపలో 10 సీట్లలో 7 సీట్లు తెలుగుదేశం కొట్టింది, 3 సీట్లే జగన్ గెలిచింది. 1 అయింది ఏది పులివెందుల, రాజంపేట, బద్వేలు ఎస్సీ సుధా, రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి ఎవరో గెలిచినట్టున్నాడు ఆకే పార్టీ. ఇప్పుడు ఇంత ఘోర పరాజయం అసలు వైఎస్ కుటుంబం, రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, ఆ కుటుంబానికి కానీ ఆ పార్టీకి కానీ ఆ క్యాడర్కి కానీ తలవంపులు అన్నమాట. ఇప్పుడు ఈరోజు పులివెందులకు ఎందుకు వెళ్ళాడు అనేదే ఇవాళ బేతాళ ప్రశ్నగా మారిందన్నమాట. నువ్వు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే బేతాళుడు చెట్టు ఎక్కుతాడంటావు, విక్రమార్క కథల్లాగా. ఇప్పుడు ఇతను మాత్రం అసెంబ్లీకి వెళ్ళడానికి సిద్ధంగా లేడు అనేది నిన్నటి ఆయన ప్రవర్తన మనకు తెలిసింది. ఆయన పోకడలు అలాగే ఉన్నాయి. తను వెళ్ళకపోగా మిగతా వాళ్ళని కూడా చెడగొడటానికి సిద్ధంగా. ఈరోజు 2వ రోజు మిగతా వాళ్ళని కూడా పోనివ్వలేదు. అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉంటే నీకేంటి అభ్యంతరం? స్పీకర్గా ఉన్న ఎవరు కూడా ఎవరిని అగౌరవపరిచిన దాఖలాలు ఇంతవరకు చూడలేదు. అది కాక అసెంబ్లీలోకి జగన్మోహన్ అసలు రాడు అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి గౌరవప్రదమైనటువంటి ఒక ఆహ్వానం పలికారు, అయిపోయింది. కానీ ఎవరు ఆయనలాగైతే చేయరు కాబట్టి అందరూ ఆయనలాగే చేస్తారని చెప్పి అనుకుంటున్నారు అనుకోవచ్చా? అంటే ఆ గౌరవించడమే పుండు మీద కారం తల్లిందా? ఇప్పుడు ఆ గౌరవించడాన్ని తట్టుకోలేకపోతున్నాడా? అదేంటి అది పుండు మీద కారం చల్లినట్టుగా ఫీల్ అవుతున్నాడా? కారం చల్లాలని కాదు కదా వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఏంటి రెస్పెక్ట్ ఆ స్థానానికి ఇచ్చారు. ఏది నువ్వు పనిచేసిన ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రిగా వాళ్ళు గౌరవించి నీ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం దాకా రానిచ్చారు. ఆయన ఎవరు ఏమీ అనొద్దన్నారు. బాగా తన ఎమ్మెల్యేలందరినీ కంట్రోల్ చేశాడు. గౌరవించాలని ఆదేశాలు ఇచ్చిన ఇది పయ్యావుల కేశవే చెప్పాడు. అదే మరి ఏంటంటే గౌరవించడాన్ని అతను తట్టుకోలేకపోతున్నట్టున్నాడు. అందుకే 2వ రోజు ముఖం చాటేశాడు. ఆ ఉన్న కాసేపు కూడా ముళ్ళ మీద ఉన్నట్టు ఉండి ప్యాలెస్కి వెళ్ళిపోవటము. అసలు ఇప్పుడు ఇవాళ ఏంటంటే అతన్ని నమ్ముకుని ఉన్న నాయకుల భవిష్యత్తు అంధకారం. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేయాలి? ఇతను కాడి కింద పడేశాడు, ఇతను పుట్టే ముంచేటట్టు ఉన్నాడు. ఇతనితో మునగటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఆల్రెడీ మిథున్ రెడ్డి బీజేపీతో మాట్లాడుకుంటున్నాడని ఆదినారాయణ రెడ్డి చెప్పాడు నిన్న. బీజేపీ ఎమ్మెల్యే తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా ఒత్తిడి చేస్తున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళంతా కూడా బీజేపీలో చేరిపోతానికి అంత రంగం సిద్ధమైంది. ఎంపీలు మాట్లాడుకున్నారు. బీజేపీ పెద్దలు వద్దంటున్నారనో ఏదో చెప్పాడు ఆయన. అవినాష్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు రావడానికి అభ్యంతరం ఏమీ లేదన్నట్టుగా కూడా మాట్లాడారు. అవినాష్ రెడ్డి హత్య కేసులో నిందితుడు కాబట్టి. ఇప్పుడు వీళ్ళ భవిష్యత్ అంధకారం అంటోంది ఏంటంటే ఇతన్ని నమ్ముకునే రాజకీయం చేయలేని పరిస్థితి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పోకడలు వాళ్ళని ఈ స్థాయికి దిగజార్చిన దీంట్లో నిన్న తాడేపల్లిలో వైసీపీ ఓడిపోయిన అభ్యర్థులు గెలిచిన వాళ్ళ మీటింగ్లో కూడా ఎవరిలో కూడా నీకు కత్తి ఘాటుకి నెత్తురు చుక్క కనపడలేదు. సభకు హాజరైన నిన్న జగన్మోహన్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే అన్నమాట. తన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తుంటే గైర్ హాజరయ్యేవాడేం నాయకుడు? వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేదాకా ఉండాలి, వాళ్ళని సంతృప్తిపరచాలి, మీకు నేనున్నానని ధైర్యం చెప్పాలి. ఇప్పుడు మొదటిసారి నాయకుడు పారిపోవటం చూస్తున్నాం.
క్యాడర్ పారిపోతుంటే నాయకుడు ధైర్యంగా నిలబడితే క్యాడర్లో ధైర్యం వస్తుంది. ఇక్కడేం జరుగుతోంది, నాయకుడే పారిపోతున్న పరిస్థితి అన్నమాట. ఆయన ఇంకా రాజకీయం చేయడని, ఇక వ్యాపారాలే చూసుకుంటానని రకరకాల ప్రచారాలు జరుగుతున్న దీంట్లో ఇప్పుడు పులివెందుల్లో 5 రోజుల మకాం పోస్ట్ మార్టం చేయటానిక, ఓటమి కారణాలు అన్వేషించడానికి పులివెందులు వెళ్ళి చేయాల్సిన పని లేదు కదా, తాడేపల్లిలో కూడా చేసుకోవచ్చు కదా. ఈ 15 రోజులు ఏం చేశారు, అదే కదా చేయాల్సింది. ఇప్పుడు రాయలసీమలో గతంలో 95% స్ట్రైక్ రేట్, 52 సీట్లకి 49 సీట్లు గెలిచాడు. 3 తెలుగుదేశం గెలిచింది గత ఎన్నికల్లో. 1 చంద్రబాబు నాయుడు, 2 నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్. ఆ 95% సీట్లు నువ్వు కొట్టేశావే. ఇప్పుడు ఈ ఎన్నికల్లో 13%కి పడిపోయాడు. 52కి 7 సీట్లు వచ్చాయి. అంటే 7 అంటే మొత్తం 11 సీట్లు వచ్చాయి. ఆ 11 సీట్లు అసలు ఇక నీకు ఆ చాంతాడంతా ఏది సిక్కోల్ నుంచి నీకు ప్రకాశం దాకా 4 వచ్చింది. ఈ 4 జిల్లాలే బతికిచ్చాయి. ఏది ఆ 7 సీట్లతో. 7 సీట్లలో సొంత జిల్లాలో 3 వచ్చాయి, కడప. ఇంకా 4 ఈ 3 జిల్లాల్లో అన్నమాట. అంటే ఇప్పుడు ఇంత ఘోర పరాజయానికి కారకుడు నేనే. నా తప్పులు ఇవి, నా పొరపాట్లు ఇవి. ఈ తప్పులు నేను దిద్దుకుంటాను, పార్టీని నిలబెడతాను, ప్రజలకు దగ్గరగా ఉంటాను. ఈ కారణంతో నేను ఓడిపోయాను, హ్యూమన్ టచ్ కోల్పోయాను, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాను. ఎక్కడికి వెళ్ళినా పరదాలు, లేకపోతే చెట్లు కొట్టేయడము, ఎవరిని జనాన్ని నా దగ్గరికి రానివ్వకపోవటము, ఇది ఇవాళ నా యొక్క ఓటమికి కారణమని అతను వాస్తవం తెలుసుకుని ధైర్యం చెప్పి తను నిలబడటం పోగా ఏమంటున్నాడు నిన్న వాళ్ళ యొక్క మీటింగ్లో తాడేపల్లిలో కూడా, మీరు ధైర్యంగా ఉండండి అంటాడు. వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు, నీ ధైర్యం అసలు నీకుందా? ఇప్పుడు నా చుట్టూ మీరు ఉండండి అంటే అదేంటి, నువ్వు ముందు ఉండి వాళ్ళని నడిపించాలా. పవర్లో ఉన్నప్పుడు వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణం బయటపడుతుంది అన్నమాట. అసలు జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్ క్వాలిటీస్కి ఇది అగ్ని పరీక్ష. ఈ 5 ఏళ్ళు అతను నిలబడాలి, పార్టీని నిలబెట్టాలి, తనని నమ్ముకున్నటువంటి నాయకులకి న్యాయం చేయాలి. అలా కాకుండా పుట్టె ముంచేసి కాడి కింద పడేస్తే, ఇప్పుడు నీ సమస్యలు నీకుంటాయి కానీ జనానికి లేవా జనం సమస్యలు? నాయకులు నీ పార్టీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వాళ్ళకి లేవా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముందు ఉన్నటువంటిది ఒకటే ఒక అంశం, పార్టీని విలీనం చేస్తాడా, నడుపుతాడా? నడిపే శక్తి, ఓపిక అతనిలో మచ్చుకు కూడా లేవు. కాకపోతే నిన్న అందరికీ చెప్పచ్చు, ఏది నాని, రోజా వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడుతా నాకు వయసు ఉంది, నాకు సత్తు ఉంది అని నువ్వు చెప్తే చెప్పచ్చు. కానీ వాళ్ళు ముఖం వేలాడేశారు. నీ వయసు మీద వాళ్ళకి నమ్మకం లేదు, నీ సత్తువ మీద అసలు నమ్మకమే పోయింది. ఎందుకంటే మొన్న ఎన్నికల ప్రచారంలో చూసాం నీ సత్తువేంటో. ఒకరోజు ప్రచారం చేస్తే 2 రోజులు పడుకున్నాం ఏసీ బస్సుల్లో. పాదయాత్ర నాడు చేసిన సత్తువ వేరు, పాదయాత్ర నాడు నీ వయసు వేరు. ఇప్పుడు అనుభవించావు, ఇప్పుడు సుఖాలకు అలవాటు పడ్డావు, ఇప్పుడు విలాసాల్లో మునిగి తేలుతున్నావు. 40 లక్షల బాత్ టబ్లో తప్ప ఇక స్నానం చేసే పరిస్థితి లేదు కదా. ఇలాంటి విలాస పురుషుడిగా నువ్వు మారినప్పుడు నిన్ను నమ్ముకుని వాళ్ళు ఎలా ఉంటారు? అందుకే ఎవరి దాళ్ళు వాళ్ళు పోతున్నారు. ఏది ఆ 11 మంది, ఇప్పుడు అతను కాకుండా పెద్దిరెడ్డి కూడా వెళ్ళిపోయే పరిస్థితుల్లో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఎంపీ, వాళ్ళయ్యే మరి నీకు అక్కడ అసెంబ్లీలో 2 సీట్లు ఉన్నాయి, లోక్సభలో 1 సీటు ఉంది. వాళ్ళే బీజేపీలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంపు ఏది మొత్తం ఎమ్మెల్యేలంతా దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంపీలంతా దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్యసభను ఏకంగా అసలు విలీనమే చేసేస్తున్నాడు విజయసాయి రెడ్డి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆత్మహత్యా సదృశ్యమే. ఏది అవినాష్ రెడ్డి కోసం అతను పొలిటికల్ సూయిసైడ్ చేసుకున్నట్టు అనమాట. ఓకే, సో చూద్దాం సార్ ఖచ్చితంగా అసలుకి పులివెందల జగన్ ఎందుకు వెళ్ళాడు అనే దానికి సమాధానం
జగన్ నుంచి ఏమొస్తుందో వెయిట్ చేసి చూద్దాం. నమస్తే. నమస్తే.